ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోయే మూవీ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఉంది. దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని భాషల్లోకి సంబంధించిన బిజినెస్ డీల్స్ క్లోజ్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. పుష్పకి సీక్వెన్స్ గా వస్తున్న మూవీ కావడంతో భారీ క్రేజ్ నెలకొని ఉంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన 2 సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. దీనిని బట్టి పుష్ప 2 మూవీకి దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో స్పందన ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ లో చాలా మంది పెద్ద హీరోలు పుష్ప 2కి పోటీగా తమ సినిమాలు రిలీజ్ చేయడానికి ఆలోచిస్తున్నారు. అజయ్ దేవగన్ సింగం 3 మూవీ ఆగస్టు 15కి అనౌన్స్ చేసి మళ్ళీ వెనక్కి తగ్గారు. పుష్ప 2 పట్ల తెలుగు కంటే హిందీలో ఆడియన్స్ ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2కి పోటీగా వెళ్తే నష్టపోతానని భావించి చాలా మంది నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం మాత్రం పుష్ప 2కి పోటీగా ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు. యాక్షన్ చిత్రానికి కేర్ ఆఫ్ అయిన జాన్ అబ్రహం వేదా మూవీతో రాబోతున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. సత్యమేవ జయతే 2తో జాన్ అబ్రహం సక్సెస్ అందుకున్నారు. వేదా కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథనంతోనే తెరకెక్కుతుంది. ఈ సినిమాపై జాన్ అబ్రహం చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. అందుకే పుష్ప 2 క్రేజ్ బాలీవుడ్ లో ఉన్నా కూడా వేదా రిలీజ్ అనౌన్స్ చేశారు. అయితే వేదా కారణంగా హిందీలో పుష్ప 2కి వచ్చే థియేటర్ల సంఖ్య తగ్గుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. సలార్ మీద డంకీ ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్లుగానే పుష్ప 2 పై కూడా ఎంతో కొంత వేద ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే పుష్ప 2కి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వేదాకి ఇబ్బంది తప్పదని అంటున్నారు. మరి ఈ 2 సినిమాల పోటీలలో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రం బలంగా ఉంటుందనేది చూడాలి.